హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివకుందన వ్లాగ్స్. వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు టేస్టీగా చాలా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మోదకాలు తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నెలో కాచి చల్లార్చిన పాలను 1 కప్పు తీసుకోవాలి. 1 కప్పు పాలకి అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం నచ్చని వాళ్ళు 1/2 కప్పు షుగర్ అయినా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి అంతా కలుపుకొని దీన్ని కరిగే వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్పులో వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు 1/4 కప్పు, మిగిలిన 3/4 కప్పు పుట్నాల పప్పు వచ్చేలా వేసుకోండి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని అదే కప్పుతో 1/4 కప్పు జీడిపప్పు వేసుకోవాలి. వీటిని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. బరకగా మిక్సీ వేసుకుంటే అక్కడక్కడ పప్పులు తగులుతూ టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చకపోతే మెత్తగైనా మిక్సీ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక మనం మిక్సీ వేసుకున్న పొడిని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. పొడంతా ఉండలు లేకుండా గంటతోటి వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకుంటూ పొడి పొడిగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పొడి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా డ్రైగా వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక బెల్లం కలిపి పెట్టుకున్న పాలు ఇందులో పోసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి దగ్గర పడి పిండి బాగా ముద్దలాగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా పిండి అంతా బాగా దగ్గర పడి గట్టిపడిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఇలాచి పొడి వేసుకొని కలుపుకోండి. ఇందులో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా సన్నగా తురుముకొని పిండి అంతా కలిసేలా కలుపుకోవాలి. పిండి చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని మోదకాలని చేసుకోవాలి. ఇలా పండగ రోజు మోదకాలని చాలా ఈజీగా తక్కువ టైంలో టేస్టీగా చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.